చూసాం. అలాగే ఆ గతంలో జరిగినటువంటి పరీక్షను రద్దు చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ నిర్వహించారు. ఎన్టీఏలో ఇప్పుడు 47 మంది అధికారులను అలాగే మిగతా సిబ్బందిని కూడా తొలగించడం, వారి మీద బాధ్యత ఉందని ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోబోతున్నారు. క్రిమినల్స్గా భావించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నారు. అలాగే ఎన్టీఏలో సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ దర్యాప్తుకి సంబంధించి, అలాగే పరీక్షా కేంద్రాల నిర్వహణ, అసెస్మెంట్, రీసెర్చ్ రంగాల్లో చాలా కీలకమైనటువంటి నిపుణుల్ని కూడా నియమించే ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. అండ్ అవుట్సోర్సింగ్ విధానంలో ఈ మార్పులు కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. లైక్ క్వశ్చన్ పేపర్స్ ప్రింటింగ్, అలాగే ట్రాన్స్పోర్టేషన్, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ప్రాసెస్, ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ ఈ వ్యవస్థను మార్చి మరింత భద్రత కల్పించాలంటూ నిర్ణయం తీసుకోవడం, పేపర్ లీక్లో ప్రమేయం ఉన్న అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కేంద్రం హామీ ఇవ్వడం చూస్తున్నాం. అలాగే మరింత కఠిన శిక్షలు పడేలా ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా కనిపిస్తోంది. వీటన్నిటితో పాటు మరి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తారా? ఇదే అతిపెద్ద ప్రశ్న. ధర్మేంద్ర ప్రధాన్ ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ రెడీ. ఇంతవరకు చాలా క్లియర్. ఇప్పుడు అభిజిత్ దీప్కే 3 ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు చర్చల సందర్భంగా. అందులో కేంద్ర మంత్రి రాజీనామా చేయడం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అలాగే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో విద్యార్థులు, వాళ్ళ కుటుంబాలకి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వడం, అలాగే మూడోది ఇప్పుడు ఈ ప్రొటెస్టుల్లో పాల్గొన్న విద్యార్థుల మీద కేసులు తీసివేయడం. ఈ 2-3 డిమాండ్స్కి కేంద్రం ఓకే చెప్తుంది. కానీ ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడానికి మాత్రం కేంద్రం సిద్ధంగా లేదు. అట్ ది సేమ్ టైం ఇప్పటికే అనేక మందిని ఈ కేసులో బుక్ చేశారు, అరెస్టులు చేశారు. మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ విచారణ పూర్తయిన తర్వాత. ఇప్పటికే ప్రొఫెసర్ శివరాజ్ మోటెగావంకర్ లాతూర్లోని ఆర్సీసీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ యజమాని ప్రశ్నాపత్రం లీక్ కుట్రలో కీలక పాత్ర పోషించినట్లుగా సిబిఐ ఆరోపిస్తోంది. అలాగే మనీషా గురునాథ్ మండారే, పూణేకి చెందినటువంటి సీనియర్ బోటనీ టీచర్, ఎన్టీఏ పరీక్షా ప్రక్రియలో నిపుణురాలుగా పనిచేసిన ఆమె బయాలజీ ప్రశ్నల లీక్లో ప్రధాన పాత్ర పోషించింది అంటూ సిబిఐ కన్ఫర్మ్ చేసింది. అలాగే శుభం కైర్నార్ నాసిక్ ధనిక విద్యార్థులను గుర్తించి లీక్ అయిన పత్రాలు అందించే ఏర్పాట్లు చేసినటువంటి ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి. వాళ్ళతో పాటుగా మంగిలాల్ బివాల్ జైపూర్ నుంచి, వికాస్ బివాల్, అలాగే దినేష్ బివాల్, ఈ ముగ్గురు జైపూర్ నుంచి, యశ్ యాదవ్ గురుగ్రామ్ నుంచి, వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. మొత్తం ఇప్పటి వరకు 10 మందిని సిబిఐ అరెస్ట్ చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. అఫీషియల్గా అనౌన్స్ చేసింది సిబిఐ. అలాగే అయితే దీంట్లో సంజీవ్ కుమార్ అలియాస్ సంజీవ్ ముఖ్యా ప్రశ్నాపత్రం దొంగిలించడం లేదా పంపిణీ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు అంటూ మొదటి నుంచి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి. హీ వాజ్ ద కింగ్ పిన్ అంటూ కూడా చెప్పారు చాలా సందర్భాల్లో. బట్ ఇప్పుడు సిబిఐ ఇతనికి సంబంధించి ఏ ఆధారం దొరకలేదంటూ కోర్టుకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో కొన్ని అనుమానాలని వ్యక్తం చేస్తున్నారు. సో అందుకే అభిజిత్ అక్కడ ఒక ట్వీట్ చేశారు. అభిజిత్ దీప్కే చేసినటువంటి ట్వీట్ నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. ఒక చిన్న చేపని చేతిలో పెట్టుకొని, అంటే పెద్ద 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 తిమింగలాల్ని వదిలేసి చిన్న చేపల మీద మాత్రమే ప్రతాపం చూపిస్తున్నారు అని చెప్పి సింబాలిక్గా ఒక పోస్ట్ చేయడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అలాంగ్ విత్ దట్ ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, ఎన్టీఏలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 47 మంది అధికారుల మీద చర్యలు తీసుకోవడం మరొకసారి సంచలనం అని చెప్పాలి. బట్ why do you think central government is doing this? Why do you think this kind of stringent action అని ఒక ప్రశ్న వస్తే మీ సమాధానం ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? ఇస్ దిస్ బికాస్ ఆఫ్ ప్రొటెస్ట్స్ అభిజిత్ దీప్కే చేస్తున్నటువంటి, లేదంటే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రొటెస్ట్ల వల్ల జరుగుతుందా? ఈ జెన్జీ చేస్తున్న ఉద్యమం వల్ల ఈ చర్యలు జరుగుతున్నాయని మీకు అనిపిస్తుందా? ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే కొంతమందిని, ఇప్పటి వరకు 10 మంది పేర్లు నేను చెప్పాను మీకు అప్రాక్సిమేట్లీ. సో ఈ 10 మంది మీద చర్యలు తీసుకుంది. అలాగే మరింత మంది మీద చర్యలు తీసుకునే ప్రాసెస్లో భాగంగా ఈ 47 మంది మీద కూడా ఇప్పుడు చర్యలు తీసుకుందని
అంటే వాళ్ళ చిత్తశుద్ధి ప్రకారం వాళ్ళ డ్యూటీస్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి కఠిన నిర్ణయాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటుందని మీకు అనిపిస్తుందా? లేదు అంటే ఈ ప్రొటెస్ట్ల ఇంపాక్ట్ వల్ల ఈ చర్యలు తీసుకుందా, అంటే ఇంకొంచెం వేగవంతం అయిందని మీకు అనిపిస్తుందా? సో మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? అలాంగ్ విత్ దట్, ఇప్పుడు 3 డిమాండ్లలో 2 డిమాండ్లకి సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చెప్పింది, ₹1 నష్టపరిహారం ఇవ్వడానికి, విద్యార్థుల మీద కేసులు ఎత్తేయడానికి. బట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు రావడం లేదంటూ తెలుస్తోంది. బట్ సీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అదే కీలకమైన డిమాండ్ కాబట్టి ఆ డిమాండ్ నెరవేరే వరకు మేము ప్రొటెస్టులు చేస్తామని చెప్తున్నారు. సో డూ యూ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా వెనక్కి తగ్గే అవకాశం ఉందా, ఇంకా బెండ్ అయ్యే అవకాశం ఉందా, ఈ 3వ డిమాండ్ని కూడా నెరవేర్చే అవకాశం ఉందని మీకు అనిపిస్తుందా? ఆర్ సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ప్లేయింగ్ సమ్ మైండ్ గేమ్స్. ఈ టైంలో మీకేమనిపిస్తుంది ఈ విషయంలో? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. ఎనీవే 47 మంది అధికారులను ఎన్టీఏలో ఇప్పుడు తొలగించడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోబోతున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం మాత్రం ఖచ్చితంగా చాలా కీలకమైనటువంటి నిర్ణయంగానే చెప్పొచ్చు. అంటే ఈ స్కామ్లో ఎవరెవరైతే భాగస్వాములు ఉన్నారో క్రింద స్థాయి వరకు అందరినీ గుర్తించి మేము మొత్తం అందరినీ ఏరిపారేస్తున్నాం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. కూకటి వేళ్లతో సహా ఈ స్కామ్లో పాల్గొన్న వాళ్ళందరినీ, ఈ స్కామ్ మొత్తాన్ని పీకేపోతున్నాం మొత్తం మేము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. సో డూ యూ థింక్ దిస్ స్టెప్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ దట్ ప్రామిస్? లేదు అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్ల యొక్క ఇంపాక్టా? కానీ పూర్తి స్థాయిలో ప్రొటెస్టుల్లో వస్తున్నటువంటి డిమాండ్స్ మాత్రం అంగీకరించడం లేదు, ఆ స్థాయిలో చర్యలు మాత్రం కనిపించడం లేదనే అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మరి చూస్తుంటే? వాంగ్చుక్ మరోవైపు తన దీక్షని విరమించడం కూడా ఇప్పుడు చాలా ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఒక ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచడం, ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం యాజ్ పర్ దేర్ ఫ్యామిలీస్ రిక్వెస్ట్ ఆఫ్ కోర్స్. కానీ ఆ తర్వాత సడన్గా సీజేపీతో కాంటాక్ట్ అవ్వకుండా, వాళ్ళతో డిస్కస్ చేయకుండా వాంగ్చుక్ తన దీక్షను విరమించడం అనేది చాలా రకాల ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈవెన్ కాంగ్రెస్ ఈజ్ ఆల్రెడీ ట్రయింగ్ టు కార్నర్ హిమ్ ఈ విషయంలో. మీరు కూడా గతంలో కొంతమంది నాయకుల్లాగా చేస్తున్నారా అని చెప్పేసి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ దట్ నేమ్, ఎవరితో పోలుస్తున్నారనేది అప్రస్తుతం. బట్ ఎనీవే, మీకేమనిపిస్తోంది? ఇప్పుడు సీజేపీతో వాంగ్చుక్ బంధం తెగిందా, లేకపోతే గ్యాప్ వచ్చిందా వాళ్ళతో? కనీసం ఒక్క మాట చెప్పకుండా, ఎందుకంటే వాంగ్చుక్ దీక్ష తర్వాత ఈ పోరాటానికి చాలా తీవ్రమైనటువంటి ప్రచారం లభించింది, నైతిక బలం చేకూరింది. అండ్ అఫ్ కోర్స్ అది కంటిన్యూ అవుతుంది. వాంగ్చుక్ దీక్ష విరమించినా అది కంటిన్యూ అవుతుంది అనేది కనపడుతుంది. బట్ స్టిల్ కనీసం ఏమాత్రం డిస్కస్ చేయకుండా ఎలా జరిగింది? ఈవెన్ అభిజిత్ దీప్కే వాజ్ షాక్డ్ ఈ విషయంలో. ఏమో అది ఆయన పర్సనల్ డెసిషన్ అయి ఉండొచ్చు, బట్ ఏం జరిగిందో మాకు తెలీదు అని చెప్పి మాట్లాడడం మనం చూసాం. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఎవరు ఇక్కడ గేమ్ ఆడుతున్నారు నిజంగా? అక్కడ సీజేపీ గేమ్ ఆడుతుందని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. లేదు, సెంట్రల్ గవర్నమెంట్ మైండ్ గేమ్స్ ఆడుతుందని చెప్పేసి మరికొంతమంది ఒపీనియన్స్ కనిపిస్తున్నాయి. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ దెన్?